ఈరోజు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నేను సిఆర్డీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసిన డిపిఆర్స్ అన్నిటి మీద గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఏ గ్రామంలో ఏ పనులు చేస్తున్నామో అనే అంశాల మీద స్పష్టంగా వారితో చర్చించడం జరుగుతాం. అందులో భాగంగా గ్రామాల్లో ఉన్న అన్ని రోడ్లని సిమెంట్ రోడ్లుగా మార్చడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం, స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టడం, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, ఎలక్ట్రికల్ పోల్స్ అవసరమైతే మార్చి కొత్త పోల్స్ ఏర్పాటు చేయడం, హైమాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీనికోసం డిపిఆర్లు తయారు చేస్తాం. దాదాపు ఒక్కొక్క గ్రామానికి 10.5 కోట్ల నుంచి 11 కోట్ల వరకు అవుతుంది. ప్రతి గ్రామంలోనూ సందర్శించి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు వారితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇంకేమైనా చేయాల్సినవి ఉన్నాయా, చేయాల్సి వస్తే ఈ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. కొన్ని చోట్ల కొత్తగా రోడ్లు కూడా వేయాలని అడిగారు, వాటిని కూడా పరిశీలించడం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో మల్కాపురం గ్రామంలో శ్మశానం సమస్య చెప్పారు, అది 10-15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామంలోనూ సందర్శించి ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో ఆ పూలింగ్ ఇచ్చినప్పుడు ఎలా అయితే గ్రామాలను సందర్శించి వారి యొక్క అవసరాలు తెలుసుకున్నామో ఇప్పుడు కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ రెడీ అయినాయి. ఆ రెడీ అయిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రజల సమక్షంలో ఉంచి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు ముఖ్యంగా నేలపాడు గ్రామంతో ఇది ప్రారంభించడం. ఎందుకు ప్రారంభించామంటే ముఖ్యంగా నేలపాడు గ్రామం మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ ఇవ్వడంలో మొట్టమొదటి గ్రామం ల్యాండ్ పూలింగ్కి అంగీకారం తెలిపిన గ్రామం నేలపాడు. ఆ గ్రామంలో మేళతాళాలతో అందరూ కూడా గ్రామస్తులందరూ ఏకమనసుతో ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ఆ గ్రామం నుంచే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని మంత్రి గారు నిర్ణయించారు కాబట్టి ఆ రోజు సందర్శించడం జరుగుతుంది. గ్రామంలోని నాయకులందరితోటి ప్రజలతోటి మమేకమై వారి సమస్యలు తెలుసుకుని ఈ ప్లాన్లో ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలంటే చేస్తారని తెలియజేస్తారు.